వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. గులాబీ జెండా మళ్ళీ పాత గూటికి చేరుతుందా? జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్గా మారిన పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని కేటీఆర్ భావిస్తున్నారా? అటు మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా తాను కొత్తగా పెట్టబోయే పార్టీ టీఆర్ఎస్ అని సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చిట్ చాట్లో తమ పార్టీ పేరును టీఆర్ఎస్గా మారుస్తున్నామని వ్యాఖ్యానించారు. అసలు నీదా నాదా అన్న రేంజ్లో కవిత కేటీఆర్ పొలిటికల్ వార్ కొనసాగుతుందా? దీనిపై కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు పేరు మార్పు ఆలోచన వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ పట్టుకోవాలనే ప్రయత్నమా, లేక ఉనికిని కాపాడుకోవడానికా? ఇదే అంశాలపై క్లియర్గా మనం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే కోటేశ్వర గారు, మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్. ఇప్పుడు టీఆర్ఎస్ అనే అంశం మొన్న కవిత మాటల్లో ఎప్పుడైతే తెర ముందుకు వచ్చిందో, టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు అనే మాటలు చెప్పిన తర్వాత నుంచి వరుసగా, అంటే గతంలో వాస్తవంగా లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ఆ తర్వాతనే బీఆర్ఎస్ మార్పు మీద కొంత పునరాలోచించడం జరిగింది. తర్వాత సైలెంట్ అయింది. ఈ మధ్యన కవిత వ్యాఖ్యానించిన తర్వాతే మళ్ళీ దీన్ని హైలైట్ అయింది. దాని చివరికి కేటీఆర్ కూడా ప్రతిపాదించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ ఏదైతే టీఆర్ఎస్ ప్రతిపాదన అనే అంశం ఇప్పుడు తెర ముందుకు వచ్చి హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ మీద కాంగ్రెస్ కూడా కామెంట్లు చేస్తారు. ఓవరాల్గా ఏమంటారు కోటేశ్వర? ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీని బిఆర్ఎస్ గా మార్చారు. ఇప్పుడు మళ్ళా టిఆర్ఎస్ అనే అంశాన్ని కవిత గారు ఒక రూపంలో రంగం మీదకి తీసుకొచ్చారు. మళ్ళా కేటీఆర్ నిన్న మంచిర్యాల దగ్గర మాట్లాడుతూ దాని గురించి పరిశీలిస్తున్నామని చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, మళ్ళా ఒకవేళ బీఆర్ఎస్ పేరుని తీసేసి టీఆర్ఎస్ పెట్టుకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి అదనంగా వచ్చేటువంటి లాభం ఏమి లేదు. ఇంకా ఒక విధంగా చెప్పారంటే విమర్శలు పాలవుతారు. ఎందుకు పార్టీ మార్చుకున్నారు, జాతీయ పార్టీని మళ్ళా ప్రాంతీయ పార్టీగా ఎందుకు మార్చుకున్నారు, ఇది అనేటువంటి పద్ధతుల్లో రాజకీయపరమైనటువంటి దాడిని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోది, టిఆర్ఎస్ నే మళ్ళా ఒకవేళ కవిత గారు అది తీసుకుంటారో లేదో పెట్టుకుంటారో లేదో తెలియదు. ఒకవేళ చట్టపరంగా లేదా నిబంధనల ప్రకారం అటువంటి అవకాశం లేకపోతే టిఆర్ఎస్ కి అటో ఇటో ఏదన్నా ఒక తోక తగిలించి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఒకవేళ ఆ పార్టీ పేరే పెట్టుకుంటే కవిత గారికి కూడా కలిసి వచ్చేటువంటి అదనపు ప్రయోజనం అయితే ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే టిఆర్ఎస్ అనేటువంటిది ఒక చారిత్రక క్రమంలో వచ్చినటువంటి పేరు. అది రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు తర్వాత దానికి కొంత జనంలో సానుభూతి కావచ్చు, లేకపోతే ఆ సెంటిమెంట్ అట్లాంటివి ఉన్నాయి. ఇవాళ టిఆర్ఎస్ కి ఆ పేరుతో ఉన్నటువంటి పార్టీకి సెంటిమెంట్లు అనేటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే 12 ఏళ్ళు అవుతుంది, అయిపోయింది. రాష్ట్రం తెలంగాణ అనేటువంటిది ఏర్పడింది, అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆ పేరు కోసం మళ్ళా బీఆర్ఎస్ అటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళా విమర్శలు పాలవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, ఆ పేరునే కవిత గారు తీసుకున్నట్లయితే ఆమె పార్టీకి అదనంగా ఒరిగేది ఏమి లేదనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఇది డైవర్ట్ చేయడానికి లేదా తమ యొక్క అనుయాయుల్ని సంతృప్తిపరచడానికి అటు కవిత గారు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు చేస్తున్నటువంటి ఒక సాము గరిడి లాంటిది తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి.